వెయిట్ చేస్తా, పేషెన్స్ ఉంది, ఏదో ఒక రోజు వస్తాడు కదా, అంతే. వచ్చి తీరాలి కదా ఏదో ఒక రోజు. అయితే గురువు వాళ్ళు ఉండే ఇల్లు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే వెళ్ళండి మీరు కూడా చందన. ఇదే ఇంట్లోనే గురు తమ ఫాదరు పేరెంట్స్ అంతా కూడా ఇదే ఇంట్లో ఉంటారు. ఇంటి ముందర స్కూల్లో కూడా కరస్పాండెంట్గా తమ పేరెంట్ ఉన్నారని చందన చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ ఇండ్లంతా కూడా చందన వల్ల ఇండ్లైతే కాదు, తమ ప్రియుడు అయినటువంటి గురుప్రసాద్ సంబంధించిన ఇండ్లు ఇదంతా. అంటే ఒకవేళ మీరు మన గురుతో ఉన్నటువంటి సందర్భంలో ఇలా కూర్చొని మాట్లాడారా మీరు? నేను వచ్చాను, తనే నాకు ఒకసారి అబద్ధాలు చెప్పి ఓకే ఫైన్ ఇలా హైదరాబాద్లో ఏదో వర్క్ ఉంది అని చెప్పి నాకు తనే టికెట్స్ బుక్ చేసి ఇక్కడికి పిలిచింది. అండ్ ఇక్కడే కూర్చున్నాను వాళ్ళ అమ్మతో. ఓకే నా కలీగ్ ఇది, తనే నన్ను లైక్ నాకు ఫుడ్ అని కుక్ చేసి నాకు పెడుతుందని అన్నీ చెప్పింది. ఆంటీ కూడా నాకు ఒక సారీ కూడా ఇచ్చారు ఫస్ట్ టైం వచ్చినప్పుడే. నాకు ప్రపోజ్ చేసి ప్రాబబ్లీ 15 daysకే, ఫస్ట్ 2 weeksలోనే నేను ఇక్కడికి వచ్చాను. ఇది అయినప్పుడు తను నా ఇల్లుకి ఫ్రీక్వెంట్గా వస్తుంది. అది తన రూము, ఇది ఏంటో ఒక అంటే ఈ 2 రూములకే రండి మీరు కూడా వచ్చి చందనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఎందుకు డబల్ లాక్ వేసారు ఆ రూమ్కి? అది ఈ ఇల్లుకి చాలా హక్కు ఆయలకి ఉంటుందంటే, ఈ ఆయాకి లైక్ హక్కులు బాగా ఉంటుందంటే అందుకే ఎవరుంటారు అంటే ఈ రూమ్లో ఎవరుంటారు, ఈ రూమ్లో ఎవరుంటారు? ఆ రూమ్ కూడా డబల్ కీస్ వేసి ఉన్నాయి. అంటే ఏమంత వాల్యుబుల్ అయినటువంటి గ్యాడ్గెట్స్ ఉన్నాయేమన్నా? నాకు తెలీదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. లైక్ నేను ఎప్పటికీ అడగలేదు వాళ్ళది. నాకెందుకు వాళ్ళ ప్రాపర్టీస్ ఏమో అక్కడ ఒక I don't know, take this sarcastically, maybe there might be, అంటే ఇది మనం హాల్లో ఉన్నాము, ఈ 2 కూడా బెడ్రూమ్స్. అంటే పేరెంట్స్కి ఒకటిను మీకు ఒక బెడ్రూమ్ అన్నట్లుగా గతంలో ఉన్నారా? అంటే మీరు గురుతో ఉండే టైంలో? లేదు, నేను వచ్చి ఆ రోజే వెళ్ళిపోయాను. అంటే ఓన్లీ ఫర్ 2 hours ఐ వాస్ హియర్, దట్స్ ఇట్. 2 or 3 hours అంతే. ఇది ఎప్పుడు లైక్ ఐ నెవర్ స్టేడ్. సో నేను వచ్చిన రోజు నుంచి నేను ఇక్కడే ఉన్నాను బెడ్ మీద, అంతే. ఇక్కడ ఏముందో నాకు తెలీదు. ఫస్ట్ డే లైక్ కిచెన్ కూడా లాక్ అయింది. అది అయినప్పుడు అందరూ చెప్పిన తర్వాత కిచెన్ లాక్ ఓపెన్ చేశారు. అమ్మాయి ఏం తింటుందని అందరి అడిగినప్పుడు. ఇప్పుడు లైక్ ఐ డోంట్ మైండ్, ఐ డోంట్ కేర్ ఈ డోర్స్ లాక్. అంటే నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా, 2 days అవుతుంది. అయితే నైట్ కూడా ఇక్కడే స్టే చేశారా? ఇక్కడే ఉన్నారా మీరు? ఇక్కడే ఈ బెడ్ మీద. అవును. అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదే హాల్లో. ఓకే, మరొకసారి మీ ప్రియుడైనటువంటి గురుకోసారి కాల్ చేయండి. అంటే ఎలా వస్తుంది అని చెప్పండి. అయితే చందన, ఒక చిన్న రిక్వెస్ట్. అంటే గురువు నేను ఫలానా మీ ఇంట్లో ఉన్నాను, ప్లీజ్ దయచేసి మీరు రండి అని చెప్పి గురువుకు మీరు ఏం చెప్పదలుచు? Guru, I swear I don't know what the future holds. Can you, like, I've known you for 2 years. I've always told you, your mother loves you because neen our maga anta, your brothers love you because neen our tammano annano anta. But it was always me who loved you for who you are. And yavatunu, like, I never expected ninda adu beku idu beku anta. It was all neen beku. I have always made it very clear. You were never a want to me. You were always a need to me. And bloody hell, you know it better than me how serious both of us were. It may have been a joke, Ninege. I don't know where you are, and I've texted you
ಜಸ್ಟ್ ಮೊನ್ನೆ ನೈಟ್ ಕಳ್ಸಿದ ಮೆಸೇಜಸ್ನ ಯು ಹವ್ ಸೀನ್ ಆ್ಯಂಡ್ ಐ ಡೋಂಟ್ ನೋ ಅಷ್ಟೊಂದು ಸೀರಿಯಸ್ ಇದ್ದವನು ಅಕ್ಟೋಬರ್ 19 ನನಗಿಂತ ಚೆನ್ನಾಗಿ ನೀನೇನು ಮಾತಾಡಿದ್ಯಾ ನಿನಗೆ ಗೊತ್ತು. ಆ್ಯಂಡ್